నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 16వ తేదీన ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్. 50% సబ్సిడీపై పశువుల దానా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన పశుసంవర్ధక శాఖ అధికారి. నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షకులు ఐక్యమై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం నేతలు. నల్గొండ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిరసన. స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు జాన్సన్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఫాదర్ జాన్ దేవదాస్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్, జాన్సన్ గ్రూప్ అధినేత ఫాదర్ జాన్ దేవదాస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన శుక్రవారం 24 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిగ్రీ, పీజీ కోర్సులు చదివిన వారికి వారి వారి అర్హతలను బట్టి తగిన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. వివిధ ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఇతర కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఆయా కంపెనీలలో 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రాంగణ నియామకాలలో ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాల రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం చాలా గర్వంగా ఉందన్నారు. చొరవతోటి ఇక్కడ ప్రాంగణ నియామకాలు జరగబడతాయండి. దానిలో దాదాపుగా 24 కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి. దీనిలో 2000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఇందాక చెప్పే వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొని దానిలో అవకాశాన్ని చేజిక్కించుకుంటారని చెప్పేసి, సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి తగినట్లుగా 16వ తేదీన ఇక్కడ అరేంజ్మెంట్లు అన్ని జరుగుతాయి. 16వ తేదీన ఉదయం 10 గంటలకి చేరుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని వారి సత్తా చూయించుకుని తగిన జాబులు పొందగలుగుతారని ఆశిస్తున్నాము. దీనిలో మరిన్ని వివరాలు మన దేవదాస్ గారు మీకు అందిస్తారు. నమస్తేనండి, నేను ఫాదర్ జాన్ దేవదాస్, జాన్సన్స్ గ్రూప్ తరఫున మాట్లాడుతున్నాను. పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో ప్రిన్సిపల్ గారి యొక్క సహకారంతో జాన్సన్స్ గ్రూప్ మెగా జాబ్ మేళా నిర్వహించబోతూ ఉన్నాం. ఇది శుక్రవారం రోజున అనగా మే 16వ తారీఖున ఈ జాబ్ మేళా నిర్వహించబోతూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 24 కంపెనీలు వారి హెచ్ఆర్స్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. దాదాపుగా 2000కు పైగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఈ కంపెనీస్ వారు ముందుగానే సమాచారం అందజేసి ఉన్నారు. ఇదే తరుణంలో ఈ జాబ్ మేళా నిర్వహించి అంతటితో వదిలివేయకుండా తదనంతరము కూడా, అంటే ఇప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా వారికి తప్పకుండా ఆ పలానా కంపెనీలో సరైనటువంటి అవకాశం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు లేదో అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఫాలో అప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ సంఘ సేవలో భాగంగా జాన్సన్స్ గ్రూప్ వారు మరి ప్రిన్సిపల్ సార్ గారిని, శ్రీనివాస్ ప్రసాద్ సార్ గారిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు తప్పకుండా మా వంతుగా చేయవలసినటువంటి సహకారాన్ని చేస్తామని చెప్పి వారు భరోసా ఇచ్చారు. మరి వారి యొక్క సహకారంతో ఈ క్యాంపస్ లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ వచ్చేటువంటి కంపెనీలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి పలు ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు. వారికి కూడా తగినటువంటి అకామిడేషన్ ఏర్పాట్లు అరేంజ్ చేయడం జరిగి ఉంది. ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత సరైనటువంటి విధంగా ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రాంగణానికి సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా ఏర్పాట్లు పరిపూర్తిగా చేసి ఉన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. ఆ రోజు 16వ తారీఖున 9:30 ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఆ సమయానికి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. దానికి ముందే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ
నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. డిఎస్సి వ్రాయబోవు అభ్యర్థులకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించడం జరుగుతుందని నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఓబులేసు పేర్కొన్నారు. ఇప్పటికే ఉచిత కోచింగ్ ప్రారంభం కావడం జరిగిందని, సమాచారం అందని మిగతా అభ్యర్థులకు కోచింగ్ అందించేందుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత కార్యాలయంలో సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత కోచింగ్ పొందేందుకు వాటి వివరాలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డిఎస్సి ఉచిత ఆన్లైన్ కోచింగ్ అనేది లాస్ట్ మంత్ నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోమని కూడా మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము. దీని తర్వాత ఇంకా ఎవరైనా మిగిలిపోయిన జిల్లాలో, ఎందుకంటే నిరుద్యోగులు చాలా జనం ఉంటారు, తెలియకోకుండా ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా చేసుకోమని మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించాలని, అది మే 15 వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికోసం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ యొక్క అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరడమైంది సార్. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే టెట్ పాస్ అయింటారో వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నమాట. టెట్ పాస్ అయినట్టు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత, క్యాష్ ఇన్కమ్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మన జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో అప్లికేషన్ ఇవ్వాలి సార్. అప్లికేషన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ అవుతాయో అవి డైరెక్ట్ అయితే పంపిస్తారు బీసీ వెల్ఫేర్. వాళ్ళు ఆన్లైన్ లో శామ్ కోచింగ్ అని ఒకటి ఇన్స్టిట్యూషన్స్ ఉంది, అక్కడ దానికి లింక్అప్ చేస్తారన్నమాట. ఈ ఇచ్చిన బయోడేటా ప్రకారం సెల్ నెంబర్ అవన్నీ అక్కడ నుంచి వాళ్ళు దీన్ని యాక్టివేట్ చేస్తారు. వాళ్ళకి ఆన్లైన్ లో ఫ్రీ కోచింగ్ వస్తారు. ఈ రిజిస్ట్రేషన్ చేసినట్టు మేము డైరెక్ట్ నుంచి ఆన్లైన్ కోచింగ్ అయితే వాళ్ళ శామ్ ఇన్స్టిట్యూషన్ అని వాళ్ళ కోచింగ్ ఇస్తారు. వాళ్ళకి తయారు చేసేసి ఈ ఫోన్ నెంబర్ లింక్అప్ చేస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ క్యాండిడేట్స్ కే ఆన్లైన్ లో సెల్ఫ్ మెసేజ్ వస్తాయి. కోచింగ్ కూడా వస్తుంది సబ్జెక్ట్ వైజ్. రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీపై పశువుల ధాన్యాన్ని అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్యాంటీన్ ఫీడ్ కూడా సప్లై చేస్తుంది. మనకు వీటికి సంబంధించి మన నంద్యాల ఏపీ మార్కెట్ మిక్సింగ్ ప్లాంట్ నుంచి నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుంది. వీటిలో మనకు ఫుల్ కాస్ట్ 1110 రూపాయలకు గాను మన రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీ కింద 555 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రైతు సోదరులు తెల్ల రేషన్ కార్డు ఉండి అలాగనే భారత పశుధన యాప్ లో నమోదై ఉండి వారికి మాత్రమే అంటే 2 పశువులు పాలిచ్చే పశువులు ఒక ఈపరు అంటే పంట దూరం ఉన్నట్లయితే మనకు 3 నెలలకు 450 కేజీల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకు 150 కేజీల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షకులు ఐక్యమై పోరాటాలు ఉధృతం చేయాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో 1945 మే 9వ తేదీన జర్మనీలోని రష్యా సోవియట్ యూనియన్ పై దండయాత్రకు సిద్ధపడడం, రష్యాలోని 2,60,000 మంది సైన్యం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడే విధంగా వీరోచితమైన పోరాటం చేసి ఫాసిస్టు విధానం అంతమయ్యి నేటికి 80 సంవత్సరాలు కావస్తున్నది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ హమాలి యూనియన్ కార్యాలయంలో ఫాసిజం విధానంపై విజయం అనే అంశంపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పాల్గొనగా, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నరసింహులు, వెంకటలింగం, జైలాన్, సుబ్బారావు, గోపాల్తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటలీ ముసోలిని, జర్మనీ హిట్లర్ ఫాసిజం విధానాన్ని అనుసరించి ప్రపంచమంతా తమ కాళ్ల కింద ఉండాలి, చెప్పిందే చేయాలనే విధానాన్ని అనుసరించి అందులో భాగంగా రష్యాలోని సోవియట్ యూనియన్ పై దండయాత్రకు హిట్లర్ బయలుదేరి రష్యా సోవియట్ యూనియన్ 2,60,000 మంది ఎర్ర సైన్యానికి తలవంచి ఘోర పరాజయాన్ని ఒప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందన్నారు. ఆ తర్వాత జర్మనీని కూడా రష్యా ఆక్రమించుకొని ఎర్ర జెండా రెపరెపలాడించడం, స్టాలిన్ నాయకత్వంలోనే సోవియట్ యూనియన్ విజయం సాధించి మే 1945 ప్రపంచానికి సోషలిజమే ప్రత్యామ్నాయం చూపించడం జరిగిందని తెలిపారు. కార్మికులు అంతిమంగా విజయం సాధిస్తారని నిరూపితమైందని అన్నారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం అదే ధోరణి వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కార్మికులకు ఉన్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేయడం జరిగిందని తెలిపారు. ప్రపంచ యుద్ధ కాలంలో 1945 మే 9వ తేదీన ఆనాటి జర్మన్
హిట్లర్కు వ్యతిరేకంగా సోవియట్ రష్యా ఎర్ర సైన్యం అమోఘమైన అశేషమైన త్యాగాలు చేసి ఫాసిజాన్ని ఓడించిన చరిత్ర మనకు తెలుసు. ఆ ఫాసిజం యొక్క స్ఫూర్తితోటి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రభుత్వం అది అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం, సమస్త ప్రజానీకం ఐక్యంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. నయా ఫాసిస్టు లక్షణాలతోటి ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ అన్ని రకాల మానవ హక్కులను హరించి వేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కావాలని చెప్పేసి పిలుపుతోటి ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ సభలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు దేశంలో ఉండే ప్రత్యేక పరిస్థితులు, ఈరోజు ఉగ్రవాదం రూపంలో మన దేశం మీద జరుగుతున్న దాడి, ఆ ఉగ్రవాదాన్ని ఎదిరించడం కోసం భారత ప్రజలందరూ కులాలకు మతాలకు ఐక్యంగా, కులాల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉన్న ఆవశ్యకత చాలా పెరిగింది. అయితే దీన్ని భారత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నడిపే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గమైందని చెప్పి సిపిఐ పార్టీ భావిస్తుంది. అందుకనే బీజేపీ యొక్క ఈ మతోన్మాద చర్యలను, మత విద్వేష రాజకీయాలను ప్రజలందరూ ఐక్యం కావడం ద్వారా మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రజలందరూ కూడా మత సామరస్యంతో భారత ప్రభుత్వం యొక్క ఈ విద్వేష రాజకీయాలు తిప్పి కొట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే రేపు 20వ తేదీ బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె ద్వారా, నిరసన ద్వారా ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రశ్నించబోతున్నారు. ఆ ఉద్యమంలో ప్రజలందరూ సంఘీభావం వ్యక్తం చేయమని చెప్పేసి ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీగా మనవి చేస్తుంది. అందుకోసమే ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికుల యావత్తు కూడా చావోరు అని చెప్పే పద్ధతిలో కార్మికుల యొక్క హక్కులు, ప్రాథమిక చట్టాలన్నింటినీ రక్షించుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు ఈ లేబర్ కోడ్లను రద్దు కోరుతూ మే 20వ తారీఖున సమ్మె పిలిపివ్వడం జరిగింది. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఏ యూనియన్లు ఉన్నా, ఏ యూనియన్లు లేకపోయినా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఆ పద్ధతుల్లో ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నయా ఫాసిస్ట్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేస్తున్నటువంటి సార్వత్రిక సమ్మెను ఈ నెల 20వ తేదీన చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వాటిలో దేశ ప్రజలందరూ, యావత్ ప్రజానికమంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సిఐటిగా, సిపిఎం పార్టీగా ఈరోజు కోరుతున్నాము. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా కన్వీనర్ మరియు షంషల్ ఉలేమా ఇమాముల సంఘం అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా రషాదీ అధ్యక్షతన స్థానిక డబ్రా మసీద్ నందు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశానుసారం వక్ఫ్ బోర్డు సవరణ 2025 నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, ఈ చట్టాన్ని నిరసిస్తూ దీనికి వ్యతిరేకంగా ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటల నుండి 2:30 గంటల వరకు నంద్యాల గాంధీ చౌక్ నుండి ప్రధాన కూడళ్లలో ప్రజలందరూ బయటికి వచ్చి మానవహారంగా ఏర్పడి తమ నిరసనను వ్యక్తం చేయాలని, న్యాయం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం అందరూ కలిసి రావాలని మేధావులను, ప్రజలను, లౌకికవాదులకు, ప్రజాస్వామ్యవాదులకు, ఉలేమాలకు, మస్జిద్ మూతవల్లిలకు, అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అవగాహన సదస్సులో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు కో కన్వీనర్ మస్తాన్, ఆలగడ్డ జేఏసీ అధ్యక్షులు మౌలానా హుసేన్, మౌలానా ఇద్రీస్, సిపిఐ సీనియర్ నాయకుడు సలాం ఖాన్, కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, కౌన్సిలర్ తమీం, ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్, ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్, మౌలానాలు మొయినుద్దీన్, వలీ ఉల్లా, యాసిన్, షహీదుల్లా, ఇమ్రాన్, అబ్దుల్ హాదీ, రఫీ, హఫీజ్ ముదస్సిర్, రఫీ, సమీర్, హఫీజ్ ఇదైతుల్లా, ముస్లిం జేఏసీ యూత్ లీడర్లు సమీం, అయూబ్, షమీం, ఇలియాస్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आप लोगों को सब नंद्याल के लोगों को, पूरे आदमियों को जो नंद्याल के अंदर जिंदगी गुजार रहे हैं, हर सूरत में सबको भी ये वो वोट की जो मुसलमानों के ऊपर जबरदस्ती की गई है, ये वो वोट की जबरदस्ती को जाहिर करने के लिए 25 तारीख को जो प्रोग्राम ये हमारी जेएसी पार्टी रखी है, इसके
सब हम तायद करना पड़ेगा। इसके हम सब इख्तिदार हम लेने की कोशिश करना पड़ेगा। और इसके अंदर जेसी बहुत कोशिश कर रही है और मुस्लिम पर्सनल लॉ बोर्ड ये थोड़ा ये जंग की वजह से रोककर है। इंशाल्लाह ये काम को आगे बढ़ाने के लिए हम जरूर साथ देना चाहिए और हम साथ देंगे बोलकर मैं सब पर उम्मीद रखता हुआ मैं ख्याल करता हूँ। जब मौका दिए उसको मैं आप సంజీవ్ నగర్ గేట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు, మళ్ళీ ఈ నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు, శ్రీనివాస నగర్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం ఉండే చోటు నుంచి నూనెపల్లె వరకు ఒక కంటిన్యూగా మానవహారంగా ఏర్పడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ఆ తర్వాత లౌకికవాదులు, అన్ని పార్టీల వాళ్ళు, ఆ తర్వాత రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వాళ్ళందరూ మాతో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మన జవాన్లు, మన సైనికులు, వాళ్ళను చూసి దేశమంతా గర్విస్తుంది. వారికి కూడా మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. మరియు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ దేశాన్ని నాశనం చేయాలని, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఏకైక ఎజెండాతో పనిచేస్తుందో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి, వారి ఎజెండాలో భాగంగానే ఈ వక్ఫ్ సవరణ చట్టం. మేము ముస్లింలు ఎవ్వరు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని కోరుకోలేదు. మరి ఈ బీజేపీ ఏమంటుందంటే, మేము ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లింల బాగోగుల కోసం తెచ్చాము, వారి మంచి కోసం తెచ్చా ఉంటుంది. మరి ఒక్కసారి మనం ఆలోచించాలి, భారతదేశంలోని 526 ఎంపీ స్థానాలలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ ముస్లింలకు ఇవ్వలేదు. అటువంటి పార్టీని నమ్మి మేము ఈ రోజు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని మా కోసం తెస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఒక్క వ్యక్తి, రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి రేపు ఆదివారం అనగా 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 2:30 గంటల వరకు ఒక అర్ధ గంట సమయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసనను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. नुकसान का खदशा है तो हम बराबर तौर पर इसकी मुखालफत करते रहेंगे इंशाअल्लाह। हमारी हुकूमतों से दरख्वास्त है इस चीज को इतनी आसानी के साथ ना लें और बराबर तौर पर इसको कैंसिल करने की कोशिश करें। और खासकर जो मुसलमान जिस पार्टी में भी है या जिस मसलक के भी हैं, उन तमाम से भी गुजारिश है, या ऐसा वक्त है या ऐसा मौका है कि हम इन तमाम चीजों को बालाए ताक रखते हुए मुस्लिम पर्सनल बोर्ड के बैनर नीचे आकर सख्ती के साथ इसकी मुखालफत करें। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. ప్రతి ఒక్కరు ఈ రోజు గమనించాల్సిన విషయం ఏమంటే, ఇది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్. దీన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా. ఈ రోజు మా పైన తీసుకొని వచ్చినారు ఇలాంటి నల్ల చట్టాలు, రేపు పొద్దున మీ పైన కూడా ఎవరైనా తీసుకురాగలరు. అందుకే ఇలాంటి అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్లని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలా. దీన్ని ఈ చట్టాలని వెనక్కి తీసుకునే వరకు మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటామని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తెలియజేస్తున్నాం. మానవహారంగా నిలబడడానికి సంసిద్ధత వ్యక్తపరిచి ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లింలే కాకుండా లౌకిక ప్రియులు అందరూ మాతో చేయి కలిపి అందరూ రోడ్డు మీదకి రావాలా, తమ యొక్క నిరసన తెలపాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఆ రోజు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి రావాలా. ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఉన్నారో ఆ ఏరియా మీద ఎండ అయినా సరే భరించి ముస్లింలు ఎండగైనా తట్టుకుంటారనే ఒక సందేశంతో రోడ్డు మీద రావాలని ముస్లిం సమాజానికి మాకు మద్దతు ఇచ్చే అందరినీ కోరుతున్నాము. దీంట్లో రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో అందరూ పాల్గొని నిరసన తెలపాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 16వ తేదీన ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్. 50% సబ్సిడీపై పశువుల దాణా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన పశుసంవర్ధక శాఖ అధికారి. నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షకులు ఐక్యమై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం నేతలు. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.